మీ కుటుంబంలో ఒక్కరికైనా మంచి జరిగి ఉంటే తనకు ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. తమ ఓటు అనే బూటుతో ఫ్యాన్ రెక్కలు తొక్కి కూటమికి అధికారం కల్పించారు. పోటీ చేసిన 175 స్థానాల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే గెలిచినా ప్రతిపక్ష హోదాను కూడా కల్పించలేదు ఆంధ్ర ప్రజానికం. మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయన్న వైసీపీ నేతలకు ఎన్నికల పోటీలో క్షామాన్ని మిగిల్చారు. ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎవరు ఊహించని రీతిలో ఓటమి పాలైంది. పార్టీ అధినేత వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రివర్గం అంతా ఓటమి చవిచూసింది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సునామీ సృష్టించిన వైసీపీ ఈసారి కూటమి కుమ్ముడికి నిలవలేకపోయింది. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాయలసీమ జిల్లాల్లోనూ వైఎస్ఆర్సీపీకి ఘోర పరాభవం ఎదురైంది. రాయలసీమ జిల్లాలో 52 అసెంబ్లీ స్థానాలు ఉండగా వైసీపీ కేవలం 7 స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక వైఎస్ జగన్ మెజారిటీ కూడా పులివెందులలో భారీగా తగ్గింది. గతంతో పోలిస్తే జగన్ 25,000కు పైగా మెజారిటీ కోల్పోయారు. ఘోరంగా ఓడిన వైసీపీ మొత్తం 175 స్థానాలకు 11 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుంది. తెలుగుదేశం 135 సీట్లు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 నియోజకవర్గాల్లో విజయ ఢంకా మోగించాయి. నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులు వీరే. పులివెందుల నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్, అరకు నుంచి ఆర్ మధ్యలింగం, పాడేరు నుంచి ఎం విశ్వేశ్వరరాజు, ఎర్రగొండపాలెం నుంచి టి చంద్రశేఖర్, దర్శి నుంచి బి శివప్రసాద్ రెడ్డి, బద్వల్ నుంచి దాసరి సుధా, రాజంపేట నుంచి ఏ అమర్నాథ్ రెడ్డి, మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి, ఆలూరు నుంచి బి విరూపాక్షి, తమ్మలపల్లి నుంచి పి ద్వారకనాథరెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. పులివెందులలో 61,687 ఓట్లతో గెలిచిన జగన్ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై 60,687 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పుంగనూరులో 1,793 ఓట్లతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ప్రత్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై 6,095 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తమ్మలపల్లిలో పి ద్వారకనాథ్ రెడ్డి విజయం 94,136 ఓట్లు రాగా తన ప్రత్యర్థి జయచంద్రారెడ్డిపై 10,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందారు. మంత్రాలయంలో వై బాలనాగిరెడ్డికి 87,662 ఓట్లు రాగా తన ప్రత్యర్థి డిపి అభ్యర్థి ఎన్ రాఘవేంద్రరెడ్డిపై 12,805 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజంపేటలో గెలిచిన ఆకిపాటి అమర్నాథ్ రెడ్డికి 92,609 ఓట్లు రాగా తన ప్రత్యర్థిపై టీడీపీ నేత బాలసుబ్రహ్మణ్యంపై 7,000కు పైగా ఓట్లతో నెగ్గాడు.
బద్వేలులో 90,410 ఓట్లు సాధించిన దాసరి సుధా ఒక్కరే వైసీపీ తరపున గెలిచిన మహిళా అభ్యర్థి కావడం విశేషం. ఈమె తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్నపై 18,567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆలూరులో 1,264 ఓట్లతో విరూపాక్షి గెలువగా తన ప్రత్యర్థి టీడీపీ నాయకుడు బి వీరభద్ర గౌడ్పై 2,831 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎర్రగొండపాలెంలో 91,741 ఓట్లతో టి చంద్రశేఖర్ గెలుపొంది 5,200 మెజారిటీ సాధించారు. దర్శిలో 1,889 ఓట్లు సాధించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై 2,456 ఓట్లతో గెలుపొందారు. అరకులో 65,658 ఓట్లతో రేగం మత్స్యలింగం విజయం సాధించగా 31,877 ఓట్ల మెజారిటీతో విజయం అందుకున్నారు. పాడేరులో 68,170 ఓట్లతో మత్స్యరాస విశ్వేశ్వరరాజు గెలువగా స్వతంత్ర అభ్యర్థి వంతల సుబ్బారావుపై 65,170 ఓట్లతో గెలుపొందారు. మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడు కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం వెప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా మీ బిడ్డ ప్రభుత్వంలో మీ కుటుంబంలో ఒక్కరికైనా మంచి జరిగి ఉంటే తనకు ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. తమ ఓటు అనే బూటుతో ఫ్యాన్ రెక్కలు తొక్కి కూటమికి అధికారం కల్పించారు. పోటీ చేసిన 175 స్థానాల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే గెలిచినా ప్రతిపక్ష హోదాను కూడా కల్పించలేదు. ఆంధ్ర ప్రజానికం మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయన్న వైసీపీ నేతలకు ఎన్నికల పోటీలో క్షామాన్ని మిగిల్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్తో మాట్లాడి తెలుసుకుందాం.
గిరినాథ్ చెప్పండి, ఇక తిరుపతిలో వైసీపీ ఓడిపోయినందుకు కారణాలు ఏమై ఉంటాయి? అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? రైట్, ఏదైతే ఒక తిరుపతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే అట ఓటర్లు ఏదైతే ఓటు ఆయుధం అనే బూటుతో అట వైసీపీ కాళ్ళు ఫ్యాన్ కింద కాలేసి తొక్కిన పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం అయితే రాయలసీమ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ సీమాంధ్రకు సంబంధించి ఏదైతే చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాల్లో దాదాపు ఈ 52 స్థానాలు కైవసం 52 స్థానాలకు గాను 49 స్థానాలు 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రపంచంలో కంచుకోట అని చెప్పుకోవచ్చు. అయితే రాయలసీమ అంటేనే అట వైసీపీకి కంచుకోట లాంటి ఇక్కడ కేవలం 2019 ఎన్నికల్లో 52 స్థానాలు 49 స్థానాలు కైవసం చేసుకుందంటే ఎంత కంచుకోట కూడా మనకు అర్థమవుతుంది. అంటే దాని ముందు ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు కూడా సరే వైఎస్ఆర్సీపీ 2014లో 30 స్థానాలు కైవసం చేసుకుంది. 52 స్థానాలు గాను 30 స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈసారి అయితే నిన్న వెలువడిన ఎన్నికల పట్టుదల చూస్తుంటే మాత్రం ఘోర పరాజయం అయితే వైఎస్ఆర్సీపీ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గత 5 సంవత్సరాల పరిపాలనలో కూడా సరే అవినీతి, ఏదైతే శాండ్ మాఫియా కావచ్చు, అదే విధంగా ఎక్కడికక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా సరే ప్రజల తీర్పు అయితే ఈసారి అట కూటమికి అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇక్కడ 52 స్థానాలకు గాను కేవలం సీమలో 7 స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్న పార్టీ. ఒకప్పుడు 49 స్థానాలు 2019లో, అయితే 2014లో 30 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి మాత్రం కేవలం 7 స్థానాలకే పరిమితమైన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే బద్వేలు, రాజంపేట, పులివెందుల్లో అయితే 3 స్థానాలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ కర్నూలులో ఆలకోలూరు, ఏదో మంత్రాలయంలో అదే విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే పొంగునూరు, తంబాలపల్లిలో 2 స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తిరుపతి ఎంపీ స్థానాన్ని మాత్రం 1 కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా రాజంపేట ఎంపీ స్థానంలో మిథున్ రెడ్డి కైవసం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఏదైతే పులివెందుల కడపకు సంబంధించి అవినాష్ రెడ్డి ఏదైతే ఎంపీ స్థానం కైవసం చేసుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనకి కనిపించిన పరిస్థితి అయితే ఉంది. కేవలం 49 స్థానాల నుంచి కేవలం 7 స్థానాలకి పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేవలం ప్రజలు ఓటు అనే ఆయుధంతో బూటు కాలు తొక్కి ఫ్యాన్ రెక్కలు విరిచిన పరిస్థితి అయితే కూడా చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివ్యూ సమావేశాలు నిర్వహించుకోవాలి కూడా ఆలోచించుకుంటున్న పరిస్థితి కొంతమందిలో. అంటే ఏం రివ్యూ నిర్వహించుకుంటాం, ఇంకా ఏం జరిగిన నష్టం ఎలా జరిగింది, ఈసారి ప్రజల పక్క ఈసారి మనం నిలవలేకపోయామంటూ కూడా సరే ఎంతో మంది నాయకుల్లో కూడా సరే బాధపడుతున్న సన్నివేశాలు కూడా మనం చూసిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా నిన్న 2-3 రౌండ్ల నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా సరే కౌంటింగ్ కేంద్రాల వద్దకు జారుకున్న పరిస్థితి ఉంది. అయితే 4వ రౌండ్ పూర్తయ్యేసరికి కూడా సరే తిరుపతి ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న భూమన అభినయ్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అదే విధంగా అయితే నగిరి మంత్రి, మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా ఏదైతే 175 నినాదంతో ఇప్పుడు ఆ ప్రజల్లో ఆమె చురుకుగా సరే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉన్న ఆ రోజాకి ఈసారి ఘోర ఓటమి పాలైన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రోజా కూడా సరే అక్కడ ఏదైతే పార్టీ క్యాడర్ ని నిలుపుకోలేక కేవలం 5 మండలాలకు సంబంధించి ఏదైతే 2 సార్లు రోజాని నగిరి ప్రజలు ఏదైతే క్యాడర్ అయితే ఉందో ఆ క్యాడర్ తో ఈసారి విభేదాల కారణంగానే 5 మండలాలకు సంబంధించిన నాయకులు చివరి వరకు కూడా సరే ఆమెకి టికెట్ ఇవ్వద్దంటూ కూడా సరే అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే పని చేయమంటూ కూడా వాళ్ళు ఎప్పటి నుంచే హెచ్చరించడంతో అటు ఎట్టు తిరిగి ఆమెకి టికెట్ ఇవ్వడం, అయితే ఎన్నికల నాకు ఏదైతే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అక్కడ ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించిన ఆ నేతలు కూడా సరే ఆ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే 10 సంవత్సరాల తర్వాత అక్కడ నగిరిలో గాలి బాను ప్రపంచం అయితే సృష్టించిన పరిస్థితి అయితే కూడా మనకి చాలా స్పష్టంగా ఉంది. అయితే 14 ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు గాను కేవలం 2 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అది కూడా అతి కష్టం మీద కేవలం స్వల్ప తేడా ఓట్లతో మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పొంగునూరు నుంచి ఏదైతే మాజీ మంత్రిగా చంద్ర పొంగునూరు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అక్కడ అతను ప్రతినిధి విన్న చల్లా బాబుకి కేవలం 6,000+ ఓట్లతో మాత్రమే ఆధిక్యంతో పెద్దిరెడ్డి రామచంద్రరావు కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా తంబాలపల్లిలో ఏదైతే పెద్దిరెడ్డి సోదరుడైనటువంటి ద్వారకారెడ్డి కూడా కేవలం స్వల్ప తేడా ఓట్లతో మాత్రమే ఆయన గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. ఆయన తనయుడు మిథున్ రెడ్డి ఎంపీగా సరే అయితే ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినట్టు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఆయన విజయం సాధించిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపించిన పరిస్థితి అయితే ఏదేమైనప్పుడు
కూడా సరే సీమలో మాత్రం ఘోర పరాజయం అని చెప్పుకోవచ్చు. అయితే కంచుకోట లాంటి అయితే చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు లాంటి ఈ ప్రాంతంలో 52 స్థానాలుగా 49 స్థానాలు కంచుకోటగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి సెకిల్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరాజయం నుంచి మళ్ళీ ఎదగాలంటే దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలు కూడా సరే ఈ కంచుకోటని స్థాపించాలంటే కూడా అసలు స్థాపిస్తారా లేదా అనేసి కూడా అట్లా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం సీమలో ఉంది. థ్యాంక్ యూ గిరినాథ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి రసూల్ని అడిగి తెలుసుకుందాం. రసూల్ చెప్పండి, ఇక రాయలసీమ అంటేనే వైసీపీకి కంచుకోట. అలాంటిది గత ఎన్నికల్లో చూస్తే 151 సీట్లు సాధించుకున్న వైసీపీ ఈసారి ఎందుకు సీట్లను సాధించుకోలేకపోయింది? కారణాలు ఏమై ఉంటుంది? అంటే సంక్షేమ పథకాలు అందలేదా, లేదంటే అసలు అభివృద్ధి జరగలేదా? స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు? ఇక ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సృష్టించినటువంటి ప్రపంచంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా చితికల పడింది. ఎవరు ఊహించినటువంటి విధంగా వైఎస్ఆర్సీపీకి ఈ దెబ్బ తగిలింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఈ రాష్ట్రంలో నేను చేసిన సంక్షేమం ఏమైంది, మా అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో, అదే విధంగానే వసతి దీవెన ఇలా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమయ్యాయి, అదే విధంగానే మహిళా సంఘాలకు రుణమాఫీ ఏమైంది, ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి స్వయంగా ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అందులో కూడా ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో చివరకు రాయలసీమలో కూడా పూర్తిగా ఎదురు దెబ్బ తగిలింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్తే అనంతపురం జిల్లా విషయానికి చూస్తే రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉండేటువంటి పరిస్థితి అనంతపురం జిల్లా. ఇలాంటి కంచుకోటలో ఒక్కసారిగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కసారిగా అనంతపురం జిల్లాలో 12 సీట్లలో విజయ దుందవి మోగించినటువంటి పరిస్థితి. అంటే కేవలం 2 స్థానాలు, ఒకటి హిందూపురము, అదే విధంగానే ఉరవకొండ నుంచి మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే ఈసారి పూర్తిగా రివర్స్ అయినటువంటి పరిస్థితి. కనీసం 4 నుంచి 5 స్థానాలన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయనేటువంటి విధంగా కొంతమంది విశ్లేషకులు చెప్పినప్పటికీ అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి దక్కలేదు. 14 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి విజయ దుందవి మోగించింది. ఒక ధర్మవరం నియోజకవర్గంలో ఆది నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ చివరకు వచ్చేటప్పటికీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బీజేపీ నాయకులు సత్యకుమార్ అక్కడ విజయం సాధించారు. అతి స్వల్ప ఓట్లతో ఆయన విజయం సాధించడంతో మొత్తం పైన తెలుగుదేశం పార్టీ కూటమి అక్కడ విజయం సాధించి, మరోవైపు మడకశిర నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి విజయం సాధించే దిశగా చివరి ఓట్ల లెక్కింపులు ప్రతి రౌండ్ లో కూడా వైఎస్ఆర్సీపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది వచ్చింది. అయితే చివరిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజు అతి స్వల్పం, కేవలం 100 మెజారిటీతో మాత్రమే అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. ఈ విధంగా రాయలసీమలో అనంతపురం జిల్లా పూర్తిగా స్వీప్ అయింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. అదే విధంగానే ఇక కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎమ్మెల్యే సీట్లు దక్కాయి అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఇక నెల్లూరు, అనంతపురం జిల్లాలో పూర్తిగా స్వీప్ చేసినటువంటి పరిస్థితి. ఇక ప్రకాశం జిల్లాలో చూస్తే కేవలం 2 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి పరిమితమయ్యాయి. అదేవిధంగానే కడప జిల్లాలో 3 సీట్లు, చిత్తూరు జిల్లాలో 2 సీట్లు. అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాత్రమే విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రులుగా పదవులు చేశారో వాళ్ళందరూ కూడా ఓటమి పాలు చెందారు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాత్రమే విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక ఎంపీల విషయానికి వస్తే మాత్రం
అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, అదే విధంగానే మిథున్ రెడ్డిలు గెలిపొందారు. అదే విధంగానే తిరుపతి ఎంపీ స్థానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ దక్కించుకుంది. కేవలం 3 ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైందనేటువంటి విధంగా చెప్పవచ్చు. కర్నూలు జిల్లాలో కూడా పూర్తిగా ఆశలు పెంచుకున్నప్పటికీ ఒకవైపు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి అనేక నిధులు కూడా తన నియోజకవర్గానికి ఖర్చు పెట్టినప్పటికీ ఆయన కూడా పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో కొట్టుకుపోయారనేటువంటి విధంగా చెప్పవచ్చు. మొత్తం పైన గ్రేట్ రాయలసీమ అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పెట్టుకున్నటువంటి ఆశలు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తిగా చెంపదెబ్బగా మారాయనేటువంటి విధంగా చెప్పొచ్చు. అయితే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఓటమి పాలైంది అనేటువంటి విషయానికి చూస్తే విశ్లేషకులు మాత్రం కర్నూలు చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చెందడానికి పూర్తిగా వైఫల్యాలు ఉన్నాయి. ఒకవైపు సంక్షేమానికి మాత్రమే పరిమితమైంది. ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలను అమలు చేసినప్పటికీ అవి కూడా అన్ని వర్గాలకు కూడా దక్కాయా లేదా అనేటువంటిది కూడా వారు అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా సంక్షేమానికి మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు. కేవలం డబ్బులు పంచితే చాలు అనేటువంటి విధంగా ఆయన ఆలోచనలతో ముందుకు వెళ్లారు. ఆయన్ను కూడా కొంతమంది తప్పుదారికి పట్టించారనేటువంటి విధంగా కూడా ఇక్కడ కొంతమంది విశ్లేషకులు కావచ్చు, అదే విధంగానే రాజకీయ ప్రముఖులు కావచ్చు, వీరందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలా రాయలసీమ వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఘోర వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. చాలా మంది నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలపైన, ఎమ్మెల్యేలపైన కూడా కొంత మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ వారు కూడా ఎందుకు ఓటమి చెందారు అనేటువంటి విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు అమ్మఒడి కావచ్చు, అదే విధంగానే విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అదే విధంగానే మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున రుణమాఫీ గతంలో ఎవరు చేయనటువంటి రుణమాఫీ కూడా చేస్తాం. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి హామీ కూడా ఏమాత్రం అమలు చేయలేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేశారు అనేటువంటి చెప్పాలి. మనకు దేశంలో ఎవరు చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమం, ఇలాంటి సంక్షేమం ఇక ఆ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రజలకు మేలు చేసినారు, ఏం చేసినారు అనేటువంటిది ఒకవైపు పక్కన పెడితే పూర్తిగా అభివృద్ధిని మాత్రం పక్కన పెట్టారు. అదేవిధంగానే పూర్తిగా నిరుద్యోగ యువత కూడా పూర్తిగా వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసింది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరొక డిఎస్సీ ఏమాత్రం ఇవ్వలేదని